రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ముంతా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించింది. అది ఎకరాకు 10,000 రూపాయలు. అది ఏమాత్రం చాలదు. ఇటీవల కాలంలో ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, యంత్రాల అద్దెలు, కూలి రేట్లు, కౌలు రేట్లు కూడా పెరిగాయి. కాబట్టి అది ఏ మేరకు చాలదు. కాబట్టి మేము ఎకరానికి కనీసం 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాము. రెండో అంశం ఏంటంటే డ్యామేజ్ జరిగిన భూమికి పంటకి నష్టపరిహారం ఇచ్చినప్పటికీ ఆ భూముల నుంచి వచ్చినటువంటి దిగుబడి మొత్తాన్ని కూడా మద్దతు ధరల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి జరుగుతూ ఉన్నాం. ఇంకొక అంశం ఏంటంటే 5 ఎకరాలకే నష్టపరిహారం రాశారు. ఎన్ని ఎకరాలు సాగు చేసినా 5 ఎకరాల నష్టపరిహారం అంటే అది చాలా అన్యాయం. ఎన్ని ఎకరాలు సాగు చేస్తే ఎన్ని ఎకరాల్లో పంట దెబ్బతింటే ఆ మాత్రం ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క నిబంధనలను సడలించి ఆ విధంగా నష్టపరిహారం ప్రతి ఎకరానికి చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలి. చివరి అంశం ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్యుమరేషన్ చేసే విషయంలో చాలా తక్కువ చేసి చూపించింది. కానీ పంట తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎవరైతే పంట సాగు చేశారో వాస్తవ సాగుదారుడైనటువంటి సొంత భూమి కలిగి ఉన్నటువంటి రైతుకైనా, కౌలు భూమి సాగు చేసే కౌలు రైతుకైనా వాస్తవ సాగుదారుడికి ఆ నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.